Hi, welcome to my channel. నా పేరు రవికుమార్. This is me Ravikumar from I have 23-24 years experience in the IT industry. మన అందరికీ తెలుసు మరి దీనిలో ఏంటంటే మరి వైజాగ్లో గూగుల్ డాటా సెంటర్ అయితే వస్తుంది. ఒక వారం నుంచి అయితే ఈ యొక్క సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతుంది. వైజాగ్లో గూగుల్ డాటా సెంటర్ వచ్చేస్తుంది. మరి లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అని మరి ఆ విధంగా మరి చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఈ వీడియోలో ఇవ్వాలనుకుంటున్నాను. మరి లక్షల్లో ఎన్ని లక్షలు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది, మరి అదే విధంగా మరి అక్కడ లాభం ఏంది, నష్టం ఏంది, మరి కొత్త వాళ్ళని ఎవరైనా మరి ఉద్యోగ అవకాశాలు అంటే ఫ్రెషర్స్ని ఎవరైనా మరి గూగుల్ డాటా సెంటర్లోకి తీసుకుంటారా లేదా అనేది వీడియోలో చూద్దాం ఒకసారి. మరి అసలు వాస్తవానికి టెక్నికల్ వెళదామమ్మా. మరి టెక్నికల్గా ఏంటంటే ఒక డాటా సెంటర్ పెట్టారు. ఆ డాటా సెంటర్లో ఎంతమంది ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా మీకు ఈకో సిస్టమ్కి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా. మరి చాలా మంది చెప్తున్నట్టు ఈకో సిస్టమ్ అంటే మరి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ పరిస్థితులకి చుట్టుపక్కల ఉన్న వైజాగ్ ప్రాంత ప్రజలకి కొంచెం ప్రాబ్లము ఉందని చెప్తున్నారు. మరి దాన్ని కూడా టెక్నికల్గా మనం ఎనాలిసిస్ చేద్దాం. టెక్నికల్గా లేకుండా ఏది పడితే అయితే మాట్లాడితే మంచిది కాదు. ఐ వాంట్ టు గో టు ద టెక్నికల్. ఎందుకంటే నాకు 23-24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ యొక్క డాటా సెంటర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్లో. నేను ఐ యూస్ టు వర్క్ ఇన్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ మరి అదేవిధంగా డాటా సెంటర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాటా సెంటర్ అంటే ఏంది, అసలు డాటా సెంటర్ అంటే ఏంది అనేది కూడా చూద్దాం. డాటా సెంటర్ వల్ల లాభం ఉందా నష్టం ఉందా అది కూడా చూద్దాం వీడియోలో. మరి ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు ఉంటే మన కామెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. మనం టెక్నికల్గా మాట్లాడుకున్నాం. మనం ఒక సపోజు నేను సాధ్యమైనంత వరకు ఒక లేమ్యాన్ భాషలో, మరీ టెక్నికల్ కాకుండా ఒక లేమ్యాన్ భాషలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మరి చూడండి, వీడియోని అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ మరి టెక్నికల్గా ఏ విధంగా ఉంటాయి, డేటా సెంటర్లో ఏమేమి ఉంటాయి, ఎంతమంది వర్క్ చేస్తారు, కొత్త ఉద్యోగాలు 2 లక్షలు 1,85,000 ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందా లేదా, మరి లాభం ఏంది నష్టం ఏంది అనేది కూడా వీడియోలో చూద్దాం. మరి ఒకసారి వీడియోని అయితే చూడండి. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాట్ ఈజ్ ఎ డాటా సెంటర్? ఇప్పుడు మనము వాట్ ఈజ్ డాటా సెంటర్, డాటా సెంటర్ యొక్క మీనింగ్ ఏంది చాలామందికి తెలియదు. మరి ఒక లేమ్యాన్ భాషలో కూడా చెప్పడం అయితే జరుగుతుంది. వాట్ ఈజ్ డాటా సెంటర్, డాటా సెంటర్లో ఏమిటి మీరు చూస్తున్నారు కదా, మీకు ఇది చూసేది మీకు ఇది కనపడేది ఇదంతా దీన్నే డాటా సెంటర్ అంటాం అన్నమాట. ఈ డాటా సెంటర్ అంటే ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ ఫెసిలిటీ అనమాట. ఒక గోడౌన్ లాంటిది. మీకు ఒక భాషలో, తెలుగు భాషలో చెప్పాలంటే ఒక గోడౌన్ లాంటి వస్తువులు దాచుకుని ఫిజికల్ ఫెసిలిటీ, బిల్డింగ్ రూమ్ దట్ హౌస్ ద కంప్యూటర్ నెట్వర్క్ ఇన్ఫ్రా లైక్ సర్వర్స్. దానిలో ఏముంటాయి, సర్వర్స్ ఉంటాయి, స్టోరేజ్ ఉంటాయి, నెట్వర్క్ ఎక్విప్మెంట్, స్టోర్ ప్రాసెస్, డిస్ట్రిబ్యూట్, డిజిటల్ డేటాని మీ యొక్క మొబైల్ ఫోన్లో, అందరికీ మొబైల్ ఫోన్లో మన దేశంలో 140 కోట్ల మంది యొక్క మరి ప్రజల యొక్క మొబైల్ ఫోన్లో డేటా ఉంది. ఆ డేటా అంతా ఈ సర్వర్లోనే స్టోర్ అవుతుంది. అందుకని మరి యూట్యూబ్ కంటెంట్ కానీ అందుకని అంత పెద్ద డేటా సెంటర్స్ ఉంటాయి. మరి వరల్డ్ వైడ్ పవర్ క్రిటికల్ అప్లికేషన్స్ దీస్ సర్వర్స్ ఎన్విరాన్మెంట్లో ఇవి డేటా. అసలు డేటా సెంటర్స్ ఏం చేస్తాయి అంటే మెయిన్ ఈ డాటా స్టోర్ ద డాటా. దిస్ యాక్ట్స్ ఇస్ ఫిజికల్ లొకేషన్ ఫర్ కంపెనీ డిజిటల్ ఇన్ఫర్మేషన్. సపోజు మీ కంపెనీ డిజిటల్ అంటే ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ మెటా, వాళ్ళకి ఓన్ డేటా సెంటర్ ఉంటుంది. అదేవిధంగా గూగుల్ వాళ్ళకి ఓన్ డేటా సెంటర్ ఉంటుంది. ఇప్పుడు మనకి విశాఖపట్నంలో రాబోయే గూగుల్ వాళ్ళ డేటా సెంటర్, వాళ్ళ డేటా సెంటర్ యూట్యూబ్ కంటెంట్ కానీ వాటెవర్ మన ఫొటోస్ కానీ అదొక ఈమెయిల్ కంటెంట్ మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సపోజ్ మన దేశంలో 140 కోట్లు ఉంటే వాళ్ళ డేటా స్టోర్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళ డేటా కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది. ప్రాసెస్ డేటా దే యూజ్డ్ కాంప్లెక్స్ నెట్వర్క్ కంప్యూటర్స్, పెద్ద కంప్యూటర్స్ వాడతారు, హై ప్రాసెసింగ్ కంప్యూటర్స్ వాడతారు. డెలివరీ సర్వీసెస్, సర్వర్స్ ఉంటాయి. దీనిలో మెయిన్ కాంపోనెంట్ సర్వర్స్, పవర్ఫుల్ కంప్యూటర్ రన్ అప్లికేషన్స్ అండ్ మేనేజ్ ద డేటా. నెట్వర్క్ ఎక్విప్మెంట్ అంటే రౌటర్స్, స్విచ్చెస్ అనేవి కూడా ఉంటాయి. సిస్టమ్స్, స్టోరేజ్ సిస్టమ్స్, కూలింగ్ సిస్టమ్స్, మరి ఎయిర్ కండిషనింగ్, దీనికి కూడా మరి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఉంటాయి. కూలింగ్ సిస్టమ్స్, ఎక్కువ పవర్ తీసుకోవడం జరుగుతుంది. పవర్ సిస్టమ్స్, అన్ఇంటరప్టబుల్ యూపీఎస్ బ్యాకప్ జనరేటర్స్, సెక్యూరిటీ, డిజిటల్ సెక్యూరిటీ మెజర్ ప్రొటెక్ట్ అగెన్స్ట్ అన్ఆథరైజ్డ్ యాక్టివ్. సెక్యూరిటీ ఉంటుంది, ఎవరు కూడా దీనిలోకి వెళ్ళే పరిస్థితి లేదు. మరి డేటా సెంటర్లో ఇట్లా ఉంటుంది అనమాట. లోపల డేటా సెంటర్లో మనకి ఏముంటాయి, వీటిల్లో కూలింగ్ యూనిట్స్ ఉంటాయి, సర్వర్ ర్యాక్స్, సర్వర్స్ ఉంటాయి,
నెట్వర్క్ కనెక్షన్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి, బ్యాకప్ జనరేటర్. ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు డేటా సెంటర్ ఉండటం జరుగుతుంది. ఇక్కడ చూసారా డేటా సెంటర్లో ఒక మనుషులకి ఏ మాత్రము పని లేదు. డేటా సెంటర్లు మనుషులకి ఎంప్లాయీస్ ఏ మాత్రం పని, ఎంటీగా ఉంటుంది డేటా సెంటర్. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా సర్వర్సు, స్విచ్చెస్, రౌటర్సు, ర్యాక్స్, మొత్తం వరల్డ్ వైడ్ డేటా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్ని మరి డేటాని ఇక్కడ స్టోర్ చేస్తూ ఉంటాం. మన ఫోన్లో బ్రౌజ్ చేసినప్పుడల్లా ఈ డేటా మనకి రిక్వెస్ట్ వెళ్ళి ఈ డేటా సెంటర్కి వచ్చి ఇక్కడ నుంచి మనకు రిట్రీవ్ చేసుకోవడం జరుగుతుంది త్రూ ద నెట్ ద్వారా. ఇక డేటా సెంటర్లో ఎంతమంది పనిచేస్తారు? మరి డేటా సెంటర్లో మరి వైజాగ్లో ఉండే డేటా సెంటర్లో 1,80,000 మంది అని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఐఎమ్ నాట్ షూర్. అసలు మనం ఒరిజినల్గా మాట్లాడుకుంటే డేటా సెంటర్లో ఎంతమంది పనిచేసే అవకాశం ఉంది, ఎంతమంది పర్మనెంట్ ఎంప్లాయీస్ పనిచేసే అవకాశం చూడండి. ఫుల్లీ ఆపరేషనల్ డేటా సెంటర్ టిపికల్లీ స్మాల్ పర్మనెంట్ స్టాఫ్ డజన్ టు ఫ్యూ హండ్రెడ్ పీపుల్స్ అమ్మ. ఒక 200 మంది నుంచి 300 మంది దాకా పనిచేస్తారు దానిలో. డేటా సెంటర్లో దిస్ ఈజ్ నాట్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ కాదు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లు అంటే వేలల్లో పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక రూమ్లోనే ఒక కొద్దిగా ఏరియాను, ఒక 2000 SFT ఏరియాలను ఒక 50 మంది 100 మంది దాకా పనిచేసే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ఓన్లీ పీపుల్సే ఉంటారు దానిలో, మనుషులు అందరూ పనిచేస్తూ ఉంటారు, ఎంప్లాయీస్ మాత్రము పనిచేస్తారు. అదేవిధంగా విత్ ఎగ్జాక్ట్ నంబర్ డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ ఆటోమేషన్ లెవెల్. ఎగ్జాక్ట్ నంబర్ అనేది సైజ్ ఆఫ్ ఆటోమేషన్ లెవెల్లో కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కాకపోతే 100 పీపుల్ అంటే 200, 300 కంటే కానీ వేలల సంఖ్యలో అయితే ఉండరు. మరి డేటా సెంటర్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్లు, అమెరికాలో కూడా కొన్ని డేటా సెంటర్లు ఉన్నాయి, యూకేలో ఉండేవి, సింగపూర్లో ఉండేవి, జర్మనీలో ఉండేవి. ఇవన్నీ డేటా సెంటర్లు అనాలిసిస్ చేసినప్పుడు ఒక 200 to 300 మెంబర్స్ పనిచేసే అవకాశం ఉంది. డేటా సెంటర్ క్యాన్ రిక్వైర్డ్ 1000 of టెంపరీ కన్స్ట్రక్షన్. అంటే మనకి సపోజ్ వైజాగ్లో ఒక డేటా సెంటర్ ఉండదు. ఆ డేటా సెంటర్ నిర్మించడానికి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడుతుంది. పడటానికి ఎక్కడైనా సరే మరి వర్కర్లు కావాలి, మరి సివిల్ కానీ, మరి ఎలక్ట్రికల్ కానీ, ఏసీ, వాళ్ళన్నీ టెంపరీ వర్కర్స్ అయితే కావాలి బిల్డింగ్ ఫేజ్లో. మరి పర్మనెంట్ స్టాఫ్లో స్మాల్ టు మీడియం డేటా సెంటర్స్ మే హ్యావ్ ఓన్లీ ఫ్యూ డజన్ ఎంప్లాయీస్, 2 to 3 డజన్ టు సైట్. చాలా తక్కువ మంది. లైక్ ఫిజికల్ సెక్యూరిటీ అంటే గేట్ దగ్గర మెయింటెనెన్స్ కానీ, ఐటీ సపోర్ట్ కానీ. తర్వాత హైపర్ స్కేల్ డేటా సెంటర్స్, పెద్ద డేటా సెంటర్లు ఒక 200 మంది దాకా పర్మనెంట్ స్టాఫ్ అయితే ఉంటారు. స్టాఫ్ రోల్స్ ఇంక్లూడింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 200 మంది చేసే పని ఏంది? ఫిజికల్ సెక్యూరిటీ, నెట్వర్క్ ఇంజనీర్స్, ఎక్కువ మంది నెట్వర్క్ ఇంజనీర్. ఎందుకంటే అవి నెట్వర్కింగ్ సిస్టమ్స్ అన్నమాట. నెట్వర్క్, ఐటీ టెక్నీషియన్స్, అడ్మిన్స్, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్. డ్యూ టు ఆటోమేషన్ నంబర్ ఆఫ్ ఐటీ రోల్స్ నీడ్స్ టు బి ఆన్ సైట్ 24/7 ఈజ్ ఆప్టిమల్. కొంతమంది ఏంటంటే 24/7 కొంతమంది ఉంటారు. ఎందుకంటే కొంతమంది రోల్స్ సైట్ డౌన్ అవ్వచ్చు, అప్పుడప్పుడు వాళ్ళు అంతవరకే వాళ్ళు పరిమితం. దిస్ ఇస్ నాట్ డెవలప్మెంట్ సెంటర్. ఇక డేటా సెంటరు పవర్ ఎంత తీసుకుంటుంది సార్? మరి ఆల్రెడీ మనకి ఏపీలో మరి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఎక్కువ పవర్ తీసుకుందని మరి అంటున్నారు. ఎంత పవర్ తీసుకుందో కూడా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. లార్జ్ హైపర్స్ డేటా సెంటర్ రిక్వైర్ మోర్ డిమాండ్స్ ఆఫ్ 100 మెగావాట్ అండ్ మోర్ పవర్ అనమాట కంపేర్డ్ ఒక స్మాల్ టౌన్. సపోజు ఇప్పుడు గూగుల్ వచ్చే డేటా సెంటర్కి వైజాగ్లో మొత్తం ఒకరోజు వైజాగ్ ప్రజలు కానీ మరి ఎంత కన్జ్యూమ్ చేస్తారో అంత డేటా మరి ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ అయితే కన్జ్యూమ్ చేయబోతుంది. దీని మీద కంపేరబుల్లీ స్మాల్ టౌన్ విత్ ఏ న్యూ ఏఐ ఫోకస్డ్ ఫెసిలిటీ పొటెన్షియల్ రీచింగ్ గిగావాట్ లెవెల్ పవర్ నీడ్. ఈ పవర్ ఎక్కువ పవర్ కావాలన్నమాట. మరి ఆ పవర్ అక్కడ మరి గూగుల్ వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారో అది చూడాలి. మరి ఎక్కువ పవర్ అయితే కావాలి. ఇక్కడ ఆన్లైన్ గేమింగు, వీడియో స్ట్రీమింగు. ఎందుకు సార్ ఎంత అంటారంటే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా
మీరు మొబైల్లో ఒక వీడియో చూసేటప్పుడు అది వైజాగ్ గూగుల్ డేటా సెంటర్కి వెళ్తుంది, ఆ డేటా సెంటర్ నుంచి తీసుకొస్తుంది. అప్పుడు ఏమైందంటే ఎప్పుడైనా కూలింగ్ కావాలి, ఈ డేటా సెంటర్స్ కూల్ అవడానికి మరి కూలర్స్ కావాలి, టెంపరేచర్ ఇకో సిస్టమ్ కూడా దెబ్బతింటుంది కదా. ఈ టెంపరేచర్ మానిటరింగ్ చేసుకోవడానికి టెంపరేచర్ ఎక్కువ, ఈ సర్వర్స్ ఏం చేస్తాయి ఎక్కువ టెంపరేచర్ని రైజ్ చేస్తూ ఉంటాయి. ఆ రైజ్ చేసేటప్పుడు సప్రెస్ చేయాలి. సప్రెస్ చేయడానికి మనకి ఎక్కువ కూలర్స్ని పెడతాను అన్నమాట. ఈ కూలర్స్ని కూడా మరి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రైమర్లీ ఫర్ సర్వర్స్, కూలింగ్ ఫర్ అనదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్జంప్షన్ డ్రివెన్ బై ఇంక్రీజింగ్ డిమాండ్ ఆఫ్ డిజిటల్ సర్వీసెస్, ఆన్లైన్ గేమింగ్. ఎంత ఎక్కువ మన మొబైల్ ఫోన్స్ వాడితే అంత ఈ యొక్క డాటా సెంటర్ మీద లోడ్ పడే అవకాశం ఉంది. వీడియో స్ట్రీమింగ్, ఎస్పెషల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సమ్ టైమ్స్ ప్రొజెక్టింగ్ కన్జంప్షన్ డబుల్ బై 2026. అంటే ఏఐ వల్ల ఇంకా మరి ఈ పవర్ కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ సర్వర్స్, ఐటీ ఎక్విప్మెంటు, కూలింగ్ టవర్స్, బికాజ్ ఆఫ్ సర్వర్ జనరేట్ లాట్ ఆఫ్ హీట్ వచ్చేస్తుందమ్మా. మనకి ఈకో సిస్టమ్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరి డేటా సెంటర్ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈకో సిస్టము టెంపరేచర్ ప్రాబ్లం, అక్కడ ప్రజలు కూడా కొద్దిగా ఉండి ఆల్రెడీ మరి అమెరికాలో కూడా ఈ మధ్య మనకి తెలుసు కదా, అమెరికాలో కార్ స్విచ్లు వస్తాయి. ఈ కార్ స్విచ్లు ఈ డేటా సెంటర్ ఉన్న ఏరియాల్లోనే వస్తున్నాయి. ఆ టెంపరేచర్ ప్రాబ్లం వల్ల వస్తున్నాయి. కూలింగు మరి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఏఐ వర్క్ లోడ్స్, ఇది కూలింగ్ అంటే బికాజ్ ఆఫ్ సర్వర్ జనరేట్ లాట్ ఆఫ్ హీట్, ఎక్స్టెన్సివ్ కూలింగ్ సిస్టమ్స్ ఆర్ రిక్వైర్డ్. కూలింగ్ కెన్ జనరేట్ అప్ టు 40% ఆఫ్ డాటా సెంటర్స్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, లీడింగ్ టు ఇంట్రెస్ట్ ఇన్ మోర్ ఎఫిషియంట్ సొల్యూషన్ లైక్ లిక్విడ్ కూలింగ్. అంటే మనకి కొన్ని రోజులు ఈ గ్రౌండ్ వాటర్ కూడా ఉండే పరిస్థితి లేదంట ఇక్కడ. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాకప్ పవర్ సిస్టమ్, యూపీఎస్, సెక్యూరిటీ సిస్టమ్స్, ఎన్విరాన్మెంట్ కంట్రోల్, ఇవన్నీ కూడా పవర్ తీసుకునే అవకాశం. మరి ఇక్కడ చూసినట్టయితే గ్రాఫ్, ఈ డేటా సెంటర్స్ ఎక్కువ పవర్ మరి నైజీరియాలో 29, ఇక్కడ వాట్ 286, ఇండోనేషియా డేటా సెంటర్స్, మరి డేటా సెంటర్స్ 2 to 250 మరి గిగావాట్ వాట్ పర్ అవర్ ఇవి తీసుకోవడం జరుగుతుంది. మరి డేటా సెంటర్స్లో ఉండే కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఒక కూలింగ్ సిస్టమ్స్ కానీ 50%, సర్వర్ స్టోరేజ్, లైటింగ్ చాలా 3%, జస్ట్ లైటింగే కదా. పవర్ కన్జంప్షన్, నెట్వర్క్ హార్డ్వేర్ 10%. అంటే కూలింగ్ సిస్టమ్స్ ఎక్కువ మరి పవర్ తీసుకుని, ఏసీ సిస్టమ్స్ ఎక్కువ పవర్ తీసుకునే అవకాశం ఉంది. మరి అదేవిధంగా చూస్తే వాటర్ ప్రాబ్లం కూడా ఈ డేటా సెంటర్స్ వల్ల మనము పాజిటివ్స్, నెగిటివ్స్ రెండు తీసుకోవాలి. ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ వస్తే మెయిన్ పవర్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి, ఒక పవర్ ప్లాంట్, ఈ పవర్ ప్లాంట్ నుంచి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి రావటం, ఇక్కడ నుంచి డేటా సెంటర్కి వాటర్. ఈ డేటా సెంటర్లో మెయిన్ ఏంటంటే ఈ కూలింగ్ సిస్టమ్స్ ఉంటాయి. కూలింగ్ సిస్టమ్స్కి ఎక్కువ వాటర్ కావాలి, వాటర్ కన్జంప్షన్ కావాలి. ఇట్లా పవర్ మరి ఇక వాటర్ కన్జంప్షన్ కూడా హెవీ అయ్యేటట్టు ఉంటుంది. ఆ ప్రాంతంలో ఫ్యూచర్లో ఆ ప్రాంతంలోని గ్రౌండ్ వాటర్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అనాలిసిస్ చూస్తే యూఎస్ కానీ యూకే కానీ అక్కడ కూడా వాటర్ లెవెల్స్ భయంకరంగా తగ్గిపోయినాయి అంట. మరి కొంతమంది మరి చూసినట్టయితే మనం డేటా అనాలిసిస్ చేసినట్టయితే అక్కడ వాటర్ కూడా తగ్గిపోయి, ఇక్కడ కూడా ఫ్యూచర్లో మరి గ్రౌండ్ వాటర్ లెవెల్ విపరీతంగా తగ్గాయి. ఎందుకంటే వైజాగ్లో మనకి ఆల్రెడీ సముద్రం ఉంది కాబట్టి ఆ సముద్రం వాటర్ వాటర్ కెనాట్ బి యూజ్డ్ అనమాట. ఈ సీ వాటర్ అనేది వాటర్ కాబట్టి మంచి వాటర్ కావాలా. మంచి వాటర్ వీళ్ళు ఏం చేస్తారు, మనం మంచి వాటర్ తీసుకోవాలంటే మనం నది నుంచి అయినా తీసుకోవాలి, తర్వాత లేకపోతే మనం గ్రౌండ్ నుంచి అయినా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత గ్రౌండ్ వాటర్ కూడా మరి తగ్గిపోయే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, సమ్ లార్జ్ ఫెసిలిటీస్ యూజింగ్ మిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ డైలీ యూజ్ అవుతుంది. కన్జంప్షన్ వైడ్లీ యూజ్డ్ ఈక్వలెంట్ వాటర్ యూజ్ ఆఫ్ 10,000 ఆఫ్ హోమ్స్. అంటే ఒక డేటా సెంటర్కి వాడేది 10,000 ఇళ్లతో సమానం. 10,000 హోమ్స్, 10,000 ఫ్యామిలీస్. టోటల్ వాటర్ యూసేజ్ రైజింగ్ విత్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏఐ అండ్ క్లౌడ్. అంటే ఏఐ ఎంత వాడితే మరి అంత వాటర్ కూడా కన్జంప్షన్ అయ్యే అవకాశం ఉంది. బట్ నెవర్ టెక్నాలజీ ఎయిమ్స్ టు రిడ్యూస్ ద ఇంపాక్ట్ విత్ సమ్ నెక్స్ట్ జనరేషన్ సెంటర్స్ కన్జ్యూమ్ జీరో వాటర్ ఫర్ కూలింగ్. అది మరి వాటర్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ డైరెక్ట్లీ టు కూల్ సర్వర్స్, ఎస్పెషల్లీ ఎవాపరేటివ్ కూలింగ్. అంటే అవి తిరుగుతూ ఉంటాయి, మనకు వచ్చే వాటర్ అంతా గాలిలో కలిసిపోతుంది. మరి ఇప్పుడు వరకు మరి డిసడ్వాంటేజ్, మరి అడ్వాంటేజెస్ ఉంటే ఈ డేటా సెంటర్ వలన మెయిన్గా ఏంటంటే వైజాగ్ చుట్టుపక్కల కొన్ని కంపెనీస్ పెరిగే అవకాశం ఉందని మరి నిపుణులు అయితే చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్. ఈ నిపుణులు కొన్ని చుట్టుపక్కల కంపెనీస్ కొన్ని డేటా, సపోజు
మరి బాంబే నుంచి వైజాగ్లో డేటా యాక్సెస్ చేయాలంటే కొద్దిగా టైం పట్టింది కాబట్టి ఆ లేటెన్సీని తట్టుకోవాలంటే కొన్ని స్టాక్ మార్కెట్ కంపెనీస్ డేటా కూడా ఈ డేటా సెంటర్లో స్టోర్ అయ్యే అవకాశం, ఆ చుట్టుపక్కల మరి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ డేటా సెంటర్లో ఎటువంటి సాఫ్ట్వేర్ వర్క్ జరగదు. దీని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్లోనే సపోజ్ ఇవి ఫైనల్ ప్రొడక్షన్లో రన్ అవుతూ ఉంటాయి. ఈ ప్రొడక్షన్లో రన్ అయ్యేటప్పుడు మనము ఎవరు కూడా ఏ ఎంప్లాయీ కూడా ఏం చేయటం లేదు, ఆటోమేషన్గా అవి రన్ అవుతూనే ఉంటాయి, 24/7 రన్ అవుతూనే ఉంటాయి. చుట్టుపక్కల కంపెనీస్ పెరిగే అవకాశం ఉంది, ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది. అది ఒక అడ్వాంటేజ్. కాకపోతే విశాఖపట్నం ప్రజలకి మరి అక్కడ మరి ఇకో సిస్టమ్ అయితే దెబ్బతిన్నది కాబట్టి అక్కడికి ప్రజలకి ఎటువంటి మరి ఉండే అవకాశం ఎక్కువ లాభాలంటే ఎక్కువ మనం చెప్పలేము దాన్ని. అక్కడ ఉండే ప్రజలకి లాభం ఏముంది, సపోజు అక్కడ ఉండే ప్రజలకి ఎక్కువ లాభం ఉండే అవకాశం అయితే చాలా తక్కువ. ఎందుకంటే వీళ్ళ యొక్క ఎంప్లాయీస్ని కూడా చాలా తక్కువ మందిని తీసుకోవటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, కొద్దిమంది ఎంప్లాయీస్ మాత్రమే ఈ డేటా సెంటర్ కావాలి. ఇక్కడ వీళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. కొంచెం లిమిటెడ్ మెంబర్స్ 200 to 300, అది కూడా 200 to 300 ఎంప్లాయీస్ అంటే పెద్ద డేటా సెంటర్కి వీళ్ళు మెయిన్ కొద్దిమంది మాత్రమే ఎక్స్పర్ట్స్ కావాలి. ఇప్పుడు ఫ్రెషర్స్ని ఏమాత్రం తీసుకోవాలి, అది దానిలో నో డౌట్. దే వోంట్ టేక్ ఎనీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ది కాలేజెస్లో ఉన్న ఫ్రెష్ గ్రాడ్యుయేషన్ తీసుకొని ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ 20 ఏళ్ళు 15 ఏళ్ళు 15 years ఎక్స్పీరియన్స్ నెట్వర్క్ సిస్టమ్స్లో అనుభవం ఉన్న వాళ్ళని మాత్రమే ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. అది వాళ్ళు ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఈ డేటా సెంటర్ని ట్రబుల్ షూట్ చేసేటప్పుడు ఆన్లైన్లో కూడా మరి ట్రబుల్ షూట్ చేయొచ్చు. అమెరికా నుంచి ఎక్స్పర్ట్లు కూడా అక్కడ కూడా ఇక్కడ మరి డేటా సెంటర్ విజిట్ చేసి ఇక్కడ ట్రబుల్ షూట్ చేసే అవకాశం లేదు, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని లిమిటెడ్గా మనకి అక్కడ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వీడియోలో చూసినట్టు మనం డేటా సెంటర్లో మరి వీడియోలో అయితే కొన్ని చూపించాను, కొన్ని క్లిప్పింగ్లు అయితే చూపించాను. డేటా సెంటర్ అంటే ఏంది, డేటా సెంటర్లో ఏ విధంగా ఉంటాయి, మరి అక్కడ ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఫ్రెషర్స్ ఏ విధంగా వస్తాయి. ఫ్రెషర్స్ మరి కామెంట్లో పెట్టండి అమ్మా, మీరు కామెంట్లో కూడా పెట్టండి. ఆల్రెడీ మరి అక్కడ వాటర్ ప్రాబ్లం వస్తుందంట. చుట్టుపక్కల వైజాగ్ ప్రాంత వాసులకి మెయిన్ ఇకో సిస్టమ్ డెవలప్ అవుతుందంట. కాకపోతే ఏంటంటే మనం వెల్కమ్ చెబుతాం, వైజాగ్కి డేటా సెంటర్ వస్తువులు వెల్కమ్ చెబుతాం. దానిలో 100% మనం దానిలో డీవియేట్ అయ్యే విషయం ఏమి లేదు. కానీ మరి ఇకో సిస్టమ్ డెవలప్ అవ్వకుండా వీళ్ళు ఏ విధంగా మరి పవర్ కన్జంప్షన్ ఉంటుందంట. పవర్ కన్జంప్షన్ ఉంటుందని మనం వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఒక్కరోజు వైజాగ్కి ఖర్చు అయ్యే కరెంటు డేటా సెంటర్ ఒక్క రోజు తినేస్తుందంట. కన్జంప్షన్ ఎక్కువ అవుతుందంట డేటా సెంటర్ వల్ల. ఈ డేటా సెంటర్ కన్జంప్షన్ వల్ల ఫ్యూచర్లో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మరి వీళ్ళు మరి దానివల్ల ఆ విద్యుత్ భారాన్ని మరి వైజాగ్ ప్రాంత ప్రజల మీద, ఏపీ ప్రాంత ప్రజల మీద వేస్తారనేది మనకు తెలియదు కదా. మరి ఈరోజు మరి వాళ్ళు మరి ఒక్కొక్కసారి విద్యుత్తు మరి షార్టేజ్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనకి టమాటాలు తక్కువగా ఉన్నాయి అనుకో, రేట్లు కిలో 10 రూపాయలు దొరికింది. మరి అదే విధంగా టమాటాలు రేటు 100 రూపాయల రేటు కూడా అమ్మిన రేట్లు మరి సందర్భాలు ఉన్నాయి. టమాటాలు 100 రూపాయలు అమ్మిన సందర్భాలు ఉన్నాయి, టమాటాలు 10 రూపాయలు. అంటే మనకి డిమాండ్ అండ్ సప్లై, మనకి ఎలక్ట్రిసిటీ ఎక్కువ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా చూసినట్టయితే రెండో పాయింట్ మనం చూసినట్టయితే వాటర్ సర్క్యులేషన్. వాటరు ఈ కూలింగ్ సిస్టమ్ నేను వీడియోలో క్లియర్గా చూపించాను కదా. ఈ కూలింగ్ సిస్టమ్కి ఎక్కువ వాటర్ కావాలమ్మా. దానివల్ల ఏంటంటే ఉప్పు నీళ్లు సరిపోవు. కొంతమంది కామెంట్ చేసి, సార్ వైజాగ్లో మరి సముద్రం ఉంది కదా, సముద్రంలో మరి వాటర్ తీసుకోవచ్చు కదా అనుకుంటారు. అట్లా కాదు, అది మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు మరి వాటర్ సోర్సెస్ రావడానికి ప్రధానంగా ఏంటంటే మనకి ఒకటి నదుల నుంచి మంచినీళ్ళు దొరుకుతాయి, కృష్ణా గోదావరి. కాకపోతే వైజాగ్లో గోదావరి లేదు కాబట్టి అవైలబుల్ లేదు, నో ప్రాబ్లం. మరి లేదు కాబట్టి రెండోది ఏంటంటే గ్రౌండ్ వాటర్ నుంచి తీసుకోవాలి. గ్రౌండ్ వాటర్ నుంచి మరి తీసుకోవాలంటే మరి గ్రౌండ్ వాటర్ ఆ చుట్టుపక్కల ఉన్న రెసిడెన్షియల్కి కూడా ప్రాబ్లం వచ్చింది. ఇకో సిస్టమ్ ఆల్రెడీ మరి డెవలప్ అవుతుంది. ఇకో సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది. సమతుల్యత దానివల్ల మరి అమెరికాలో కూడా కార్ స్విచ్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, కార్ స్విచ్ రావడానికి కారణం ఆ ప్రధానంగా సరౌండింగ్ లో ఈ యొక్క డేటా సెంటర్స్ ఉన్నాయంట. ఆ డేటా సెంటర్స్ వల్ల వేడి ఎక్కువైపోయి
మరి చుట్టుపక్కల మరి వాటర్ రిసోర్సెస్ తగ్గిపోయి దానివల్ల కార్స్ ఇచ్చి కొన్ని నెలలుగా మరి అమెరికాలో ఒక ప్రాంతంలో మరి చికాగో ఆ ప్రాంతంలో కూడా రావటం జరిగింది. మరి డేటా సెంటర్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయని మరి నేను చెప్పాను కదా. డేటా సెంటర్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే మనకి ఉద్యోగాలు వస్తాయి. నేను ఆల్రెడీ క్లియర్గా మరి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అదే డాటా సెంటర్లో ఉద్యోగాలు ఏవి రావు, ఎందుకంటే దట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ గోడౌన్ లాంటిది. ఇదైతే గోడౌన్, మిర్చి ఆడు కానీ రైస్ గోడౌన్స్ ఉంటాయి కదా, మనం డాటా స్టోర్ చేసుకునే గోడౌన్ లాంటిది. ఇది క్లారిటీగా వచ్చి ఉంటుంది కదా మీకు. మనము అవునన్నప్పుడు కొన్ని విషయాలు మనం ఒప్పుకోవాలమ్మా, ఎందుకంటే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు, అది అందరికీ తెలుసు. అదేవిధంగా డాటా సెంటర్ వస్తే దానివల్ల వచ్చే దుష్పరిణామాలు కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మనం ఒక టాబ్లెట్స్ వేసుకున్నాం అనుకోండి, కంటిన్యూగా అదే టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల ఏమైంది, బాడీలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా మరి ఫైనల్గా ఏంటంటే మరి వీడియో కన్క్లూడ్ చేసేవాళ్ళప్పుడు మరి డాటా సెంటర్, గూగుల్ డాటా సెంటర్ వైజాగ్ రావటం వల్ల ఏంటంటే ఆ సరౌండింగ్లో ఏమైనా కంపెనీస్ వస్తాయో ఏమో చూడాలి. భవిష్యత్తులో మనకు కంపెనీస్ ఏమైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ ఏమైనా వస్తాయేమో చూడాలి. ఇప్పుడు డాటా సెంటర్లో మరి జాబ్స్ అయితే 200 నుంచి 300 వరకు ఉన్నాయి. మరి ఆల్రెడీ ఇంకా మీకు అందరికి ఇప్పుడు ఇవాళ రేపు మొబైల్ ఫోన్ ఉంటుంది, మొబైల్ ఫోన్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. నేనేదో మరి తప్పుడు మాటలు చెప్తాం కాబట్టి మనం ఏదో మరి ఫ్యాబ్రికేటెడ్ వర్డ్స్ చెప్తాం కాదు, కానీ మీరే తెలుసుకోవచ్చు. ఇంత ముందు రోజుల్లో లేదు కదా, ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో మరి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది కాబట్టి మీ యొక్క సెల్ ఫోన్లో మీరు తెలుసుకుని మీరు నాలెడ్జ్ కూడా పెంచుకుని ఆ డాటా సెంటర్ వల్ల మనకి ఎంతవరకు ఉపయోగము, లక్షల ఉద్యోగాలు వస్తాయా లేదా. మరి లక్షలు గూగుల్లో నాకు తెలిసి 1,85,000 అన్నారు. వరల్డ్ వైడ్ గూగుల్లో కూడా అన్ని ఎంప్లాయీస్ లేరు కదా. ఆ ఎంప్లాయీస్ ఇక్కడ ఒకే డేటా సెంటర్లో వస్తారని మనకు తెలియదు. అది వాళ్ళు చెప్పాలి, కానీ దట్ నాట్ షూర్. కాకపోతే అన్ని జాబులు రావు, ఎందుకంటే డేటా సెంటర్లో చూపించాను కదా, డేటా సెంటర్లో మనుషులే లేరు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక గోడౌన్ లాంటిది. మరి ఏ డేటా సెంటర్ అనేది ఇంకా మరి ఏ యుగం కదా, ఈ హబ్ అనేది ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తుంది అన్నమాట. మన మొబైల్ ఫోన్లో వాడే డాటాని సపోజ్ యూట్యూబ్ యాక్సెస్ చేసేవనుకో, యూట్యూబ్ డాటా స్టోర్ చేసేవనుకో, ఇది వెళ్ళి గూగుల్ డాటా సెంటర్లో స్టోర్ అయ్యిద్ది. మళ్ళీ రిట్రీవ్ చేసుకున్నప్పుడు అక్కడ నుంచి మనకి అప్పుడు చాలా వాటర్ కన్జ్యూమ్ అయిపోయింది అంట. వాటర్కి కొంతమంది అడుగుతారు, వాటర్కి డాటా సెంటర్కి అసలు సంబంధం ఏంది అంటారు. సంబంధం అనేది ఉంది. మీరు ఒక్కసారి టెక్నికల్గా వెళితే మరి డాటా సెంటర్ అక్కడున్న రౌటర్స్ కానీ అక్కడున్న సర్వర్స్ కానీ కూల్ అవడానికి హై అండ్ కూలర్స్ వాడతారు. హై అండ్ కూలర్స్ వాడాలంటే మనకి వాటర్ సర్క్యులేషన్ చేసి ఏసీ జనరేట్ చేయాలి. 24/7 ఏసీ రన్ అవ్వాలము. మరి అదేవిధంగా పవర్ కూడా మరి ఇక్కడ ఆల్రెడీ మరి పవర్ మరి ఇక్కడ గూగుల్ వాళ్ళు అయితే పవర్ని మేము సోలార్తో ఉత్పత్తి చేస్తున్నాం అంటారు. మరి ఇది ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి. సోలార్ ప్యానల్స్ కానీ సోలార్తో కొంత పవర్ తీసుకోవడం అయితే జరిగిద్ది అంటున్నారు. మరి ఫైనల్గా ఏంటంటే మనం వెల్కమ్ చెబుదాం. మరి ప్రతి ఒక్కరికి జాబ్ అవకాశాలు వస్తే మంచిది. దాని నుంచి వచ్చే మరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనము ఎనాలిసిస్ చేయటం మంచిది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.